జీవములేని వారికి జీవమునిచ్చే జలములు, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తే జలములు, వ్యాధి బాధలో ఉన్న వారిని స్వస్థపరిచే జలములు, పాపం జీవజలములు అండ్ మా టీవీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించెదరు. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. Sin you will be having sickness in your bodies. మీ పాపమే మీకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. అంతవరకు బాగానే ఉన్నాడు ఆయన వ్యక్తి, ఆ అమ్మాయిలతో కలిసి పాపం చేశాడు. ఇప్పుడు అతనికి అకస్మాత్తుగా ఒక జబ్బు అంటుకుంది. అతనికి HIV అన్నారు, ఎయిడ్స్ అన్నారు. ఎందుకు వచ్చింది? అతను చేసిన పని పాపము కనుక. బాగానే ఉన్నాడు, యవనస్తుడే, కానీ అతని జీవితంలో విచ్చలవిడి జీవితానికి అలవాటు అయిపోయాడు. తన క్షణికమైన సుఖాన్ని కోరుకున్నాడు, క్షణికమైన సంతోషాన్ని కోరుకున్నాడు. తన జీవితాన్ని అమ్మాయిలతో పాపం చేసి ఇవాళ అతనికి ఓ భయంకరమైన రోగాన్ని సోకి చావు బ్రతుకులకి అంచులో కుటుంబానికి, భార్యకి, బిడ్డలకి దూరం వెళ్ళిపోతున్నాడు. ఆ పిల్లలు ఇంకా పసిపిల్లలే, ఆ భార్య ఇంకెవనొస్తురాలు. చిన్న ఆ యవన కుటుంబం తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే ఆ వ్యక్తి చావు బ్రతుకులు మంచులో ఆ మంచం మీద పనుకొని ఇక ఆఖరి ఊపిరి, ఆఖరి శ్వాస, అస్థిపంజరంలాగా అయిపోయాడు. అతని శరీరం అంతా కూడా తినేస్తుంది. దీనికి కారణం మన జీవితంలో దేవుడి మాట వెనక చెడుతనమును చేసేవాళ్ళు. ఇవాళ మీ జీవితంలో ఎంత చెడ్డ పనులు చేస్తున్నారు. ఇవాళ ఆ రోగమే కాదు, ఏ రోగం వచ్చినా మన జీవితంలో రోగానికి గల కారణం మన జీవితంలో మనం దేవుడి గల చెడ్డ పనులు చేస్తున్నాం. ఇక్కడ క్లియర్గా రాబడింది, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగితే చెడుతనమును అసహించుకుంటారు, చెడ్డ పని చెయ్యరు, పాపము చెయ్యరు. అప్పుడు అంటే చెడు పనిని విడిచిపెట్టినప్పుడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. ఇవాళ కొంతమంది ఎముకలు సరిగా లేవు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, ఆ నొప్పులు, ఎముకలు వసిలిపోయి. ఎందుకు ఈ నొప్పులు బాధ చెప్పండి? ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ సిన్. ద సిన్ కర్సెస్ యూ టు సిక్నెస్. పాపము మన జీవితంలో రోగాన్ని తీసుకుని వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకోగలరా? ప్రభువా, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, ఐ కన్ఫెస్ మై సిన్ లార్డ్, నేను పాపాన్ని విడిచిపెడతాను. తీర్మానం చేసుకోగలవా? ఇక ఐదోది రహస్యాలు చెప్తున్నాను, సీక్రెట్స్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ హెల్త్, ఆరోగ్య సూత్రాలు. ఇవాళ మంచి ఆరోగ్యం మీకు ఉండాలి అని అంటే ఐదోది ప్రార్థన చెయ్యి, దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను క్షమించు. ఇవాళ మన జీవితంలో ప్రార్థన ఉంటే మీకు దేవుడు మంచి ఆరోగ్యం. ప్రార్థన చేసుకోండి, మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 33:6, నేను దానికి ఆరోగ్యమును, అమ్మా స్వస్థతను మరలా రప్పిస్తాను. నేను మీకు ఆరోగ్యమును, స్వస్థతని రప్పిస్తాను. ఎప్పుడు? 33:3లో ఉంది.
నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టు, నేను నీకు నేను నీకు ఉత్తరం ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప గ్రహింపలేని గోడమైన సంగతులు నీకు తెలియజేస్తున్నాను. తెలియజేస్తున్నా. ఆ సందర్భంలో చెప్తూ కిందకి వచ్చిన తర్వాత దేవుడు వాక్యంలో 6వ వచనంలో మనం చదువుకుంటాం. దానికి ఆరోగ్యమును, నీకు ఆరోగ్యాన్ని, స్వస్థతను, నీకు స్వస్థతని మరలా రప్పించుచున్నాను. మరలా రప్పిస్తాను. వారిని ఎప్పుడు ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్, ప్రార్థన చేయవాల, ప్రభువా నన్ను క్షమించు తండ్రి. నువ్వు దేవుడితో మొరపెడితే నీకు స్వస్థతను దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు, ఆరోగ్యం దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు. ఈ కొత్త సంవత్సరం మీరు గొప్ప పని కొరకు సిద్ధపడాలా, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలా. అయితే ఆరోగ్యం బాగోపోతే ఏ పని చేయగలరు మీరు? ఏ వ్యాపారం చేయగలరు మీరు? ఏ ఉద్యోగం చేయగలరు మీరు? ప్రభు పనిలో ఎలా తోడ్పడగలరు మీరు? మీ ఆరోగ్యం బాగుంటేనే కదా, మీ ఆరోగ్యం సహకరిస్తేనే కదా. అందుకనే యూ హ్యావ్ టు ప్రాస్పర్ ఇన్ యువర్ హెల్త్. మీ ఆరోగ్యంలో మీరు అభివృద్ధి అవ్వాలి. అభివృద్ధి అవ్వాలి అని అంటే ఈ సూత్రాలు మీరు తప్పక ఫాలో అవ్వాలి. ఏంటి? ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. ఇక చివరిది, మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని వాక్యానికి ఎవరైతే ప్రాముఖ్యత ఇస్తారో వారు మంచి ఆరోగ్యాలతో ఉంటారు. ఎక్కడ రాయబడి ఉంది ఈ మాట? సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా మాటలు ఆలకించు, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నా వాక్యాలకు చెవి యొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగనీయకుము. ఓకే, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, దొరికిన వానికి అంట ఈ వాక్యం జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చు. చూసారా, ఈ వాక్యం దొరికితే, ఈ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటే సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. ఎంత చక్కని మాట! సర్వ శరీరానికి మీకు ఆరోగ్యం కావాలా? దేవుని మాటల్ని భద్రంగా కాపాడుకోవాలి. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మీరు హృదయంలో ఉంచుకుంటారో బైబిల్ చెప్తుంది, అప్పుడు మీ సర్వ శరీరములకు, నీ హృదయములో నుండి ఏమన్నాడండి? నీ హృదయమును భద్రంగా కాపాడుకును. అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలా. మూర్ఖపు మాటలు, అది కాదు 22 కదా, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకును ఆరోగ్యమును ఇచ్చును. నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇవ్వాలి అంటే, అమ్మా అయ్యా ఇవాళ వాక్యం వింటున్న మీరు అనేక మంది అనారోగ్యం. ఇవాళ నేను ప్రార్థన కోసం ఫోన్ కాల్స్ వచ్చాయి, అన్ని 80% మంది అనారోగ్యంతోనే ఫోన్ చేస్తారు. మీలో కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రార్థన అడిగేది, ప్రభువా నన్ను బాగు చేయండి ఆయన, నాకు స్వస్థపరచిన ఆయన. పాస్టర్ గారిని అడిగేది ప్రార్థన చేయమని, పలానా జబ్బు ఉందండి మా కుటుంబంలో, పలానా అనారోగ్యం ఉందండి నా భర్తలో, పలానా అనారోగ్యం ఉందండి మా బిడ్డ దగ్గర, ఈ జబ్బు కోసం ప్రార్థన చేయండి, తగ్గిపోయేలా ప్రార్థన చేయండి. ఈ డిజీజెస్ ఇవాళ రహస్యాలు చెప్పాను మీకు, హెల్త్ రహస్యాలు ఇవాళ కొత్త సంవత్సరంలో. ఎందుకంటే యూ హ్యావ్ టు ప్రాస్పర్ ఇన్ యువర్ హెల్త్. మీ ఆరోగ్యంలో నువ్వు అభివృద్ధి అవ్వాలి. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు దేవుడు నిన్ను ఆరోగ్యంలో నిన్ను అభివృద్ధి చేయాలంటే ఈ 6 పాయింట్స్ మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 1, సర్వ్ గాడ్. ఆయన పని చేయండి, వర్క్ ఫర్ హిమ్. ఇవాళ దేవుడి పని చేయక మన జీవితంలో, దేవుడిని సేవించక మన జీవితంలో అనారోగ్యం పాలవుతున్నాం. ఇప్పటి నుంచైనా ప్రభువా నీ పనిలో నేను నమ్మకంగా వాడబడతాను, నీకోసం నమ్మకంగా పని చేస్తాను. గివ్ మీ గుడ్ హెల్త్ లార్డ్, నువ్వు మంచి ఆరోగ్యాన్ని నాకు ఇవ్వండి. అయ్యో సువార్తను నేను ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అంటాడు భక్తుడు. వాళ్ళు మన శ్రమలు అనారోగ్యాలకు గల కారణం దేవుని పనిలో మనం ఏకీభించక, అనారోగ్యం పాలై మన జీవితాన్ని నష్టభరితంగా మార్చుకుంటున్నాం. 2, దేవుడు అంటే భయం లేక. 3, దేవుడికి విధేయత చూపించక. 4, పాపాన్ని విడిచిపెట్టక. 5, ప్రార్థన లేక. 6, దేవుని వాక్యాన్ని భద్రంగా మన గుండెల్లో కాపాడుకో. సో ఈ రహస్యాలు మీరు మర్చిపోకండి. దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ హెల్త్. ఆరోగ్యం ఉండాలంటే ఇవి సూత్రాలు. ఇప్పుడు నేను 2వ ఫేజ్లోకి వెళ్ళిపోతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు డిసిషన్స్ తీసుకోండి. నేను ఆరోగ్యంగా ఉండాలి. ఎంతమంది కోరుకుంటారు? నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవాళ్ళు లేచి నిలబడండి. నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవాడు.
మీకు అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు. మీ అందరూ మ్యాక్సిమం 100% ఆఫ్ దెమ్ స్టూడ్ అప్. అందరూ కూడా లేచి నిలబడ్డారు. అందరికీ ఆరోగ్యం కావాలా? గుడ్, ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. ఇవాళ నేను ఆరోగ్యం ఉండాలంటే బైబిల్లో నుంచి మనం చూసాం, మంచి ఆరోగ్యం కలిగిన సూత్రాలు మనం విన్నాం కదా. ఇప్పుడు ఆరోగ్యకరంగా మనం బ్రతకాలి అంటే మనం చేయవలసిన పనులు ఏంటి? ఆరోగ్యపరంగా మనం ఉండాలంటే మనం చేయవలసిన పనులు ఏంటి ఎంచున్నారా? త్వరగా చెప్తాను 7 మాటలు. మీరు ఈ ఫాలో అయ్యి చేస్తే మీరు ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు పాత సంవత్సరంలోనే ఒక డిసిషన్ మీరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. మొదటిది, రెగ్యులర్గా భోజనం చేయండి. టైంకి భోజనం చేయండి. చాలామంది రెగ్యులర్గా భోజనం చేయరు, అందుకే అనారోగ్యం పాలవుతారు. ఇవాళ టైంకి భోజనం చేసే వాళ్ళు ఎంతమంది? ఇవాళ పాయింట్ నెంబర్ 1 జాగ్రత్తగా ఏంటారా? మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు మీరు రెజల్యూషన్స్ పాస్ చేసుకోవాలి. మీరు ఒక తీర్మానాలు తీసుకోవాలి. తీర్మానం 1, నా జీవితంలో నేను తీర్మానం చేసుకోవాలి. ఏమని? టైంకి నేను భోజనం చేయాలా. ఈట్ రెగ్యులర్లీ అండ్ ఈట్ ఎ గుడ్ డయట్. ఆరోగ్యకరమైన మంచి భోజనాన్ని భోజనం చేయండి. చెత్త భోజనాన్ని భోజనం చేయకండి. మీ జీవితాన్ని అనారోగ్యం చేసుకోకండి. టైంకి భోజనం చేయండి. వింటున్నారా అమ్మా, అయ్యా వింటున్నారా? ఏం చేయాలా? పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయండి. అవన్నీ కూడా చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా మీరు ఆలకిస్తే. పాయింట్ నెంబర్ 1, ఈట్ రెగ్యులర్లీ. బైబిల్లో ఉందా పాస్టర్ గారు? బైబిల్లో ఉన్నాయో చెప్పడానికి వచ్చాను నేను. బైబిల్లో ఈ ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీవు రెగ్యులర్గా భోజనం చేయాలి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. అనుకూల సమయాన భోజనం చేయాలి. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన 10-17 చదవండి. అనుకూల సమయమున భోజనమునకు అనుకూల సమయం, రెగ్యులర్గా భోజనాన్ని కూర్చుండే వాళ్ళుగా. వాళ్ళు ఎంతమంది అనుకూల సమయాన్ని భోజనం చేస్తున్నారు? అనుకూల సమయం అంటే అది రెగ్యులర్ టైమింగ్స్, సో దట్ యూ విల్ హ్యావ్ అ గుడ్ హెల్త్. ఈట్ యువర్ మీల్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. చాలామంది భోజనమే చేయరు. 1 గంటకి భోజనం చేయవలసిన వాళ్ళు కొంతమంది 3 గంటలు చేస్తారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఉంది ముసలమ్మ పండుగ, తర్వాత ఉంది మీరు హాస్పిటల్ పాలవడానికి. వింటున్నారా? కొంతమంది భోజనం రాత్రి 12ంటికి చేస్తారు. చూసారా? మీరు రెగ్యులర్గా భోజనం చేయకపోవడం. కొత్త సంవత్సరం అన్ని రూల్స్ జారీ అయిపోతాయి. రేపటి నుంచి మీ ఇంట్లో మీటింగులు పెట్టినా, బయట ఊర్లో మీటింగులు పెట్టినా, ఇక మధ్య మీటింగ్ అయిపోయిన తర్వాత 10 గంటలకు భోజనం పెడితే ఆయన గోండు. నేను మాత్రం చేయదలుచుకోవాలి. నేను కొత్త సంవత్సరంలో మంచి తీర్మానం తీసుకుంటున్నాను. నా భోజనం టైమింగ్స్ రెగ్యులర్గా. ఒకవేళ నేను బయట ఎక్కడైనా ఉన్నా, రోడ్డు మీదైనా, చిన్న హోటల్లోనైనా కనీసం టిఫిన్ అయినా చేసేసి భోజనాన్ని ముగించా. 7 గంటలకల్లా భోజనం ముగించేస్తే మంచిది. 7 తర్వాత భోజనం చేస్తే మీ ఆరోగ్యానికి మంచిది కాదట. ఎంతమంది 7 తర్వాత భోజనం చేస్తున్నారు? అమెరికా లాంటి దేశాల్లోనైతే 6 తర్వాత భోజనమే చేయరిక. 6తో భోజనాలు క్లోజ్ అయిపోతాయి. మీరు చూసారా? అందుకనే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటున్నారు, ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అమెరికా దేశంలో మొన్నటిసారి నేను మీటింగ్ చేసి వచ్చా, 120 సంవత్సరాలు ఆమె. మొన్నటిసారి కొత్తగా వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీ చేయడానికి వెళ్ళాను. వాళ్ళ యానివర్సరీ చేయడానికి వెళ్తే వాళ్ళ కపుల్స్లో వాళ్ళు ఎన్నో మ్యారేజ్ యానివర్సరీ తెలుసా? 77వ మ్యారేజ్ యానివర్సరీ. అంటే మీరు ఆలోచించండి, ఆ 77వ పెళ్లి రోజు అంటే 77వ పెళ్లి రోజు అంటే మీరు ఆలోచించండి, వాళ్ళకి ఎంత వయసు ఉండాలా? ముసలమ్మ ముసలాయన ఆయన. అంటే వాళ్ళ ఆవిడ్ని భుజం మీద చెయ్యేసుకుని తీసుకెళ్తున్నాడు. భుజం మీద తీసుకొచ్చాడు. కేక్ వాళ్ళ ఆవిడ నోట్లో పెట్టాడు. వాళ్ళ ఆవిడంటే ఎంత ప్రేమ. 110 సంవత్సరాల వయసు ఉంది వాళ్ళకి. వాళ్ళిద్దరు కూడా, ఆయన 110 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ ఆవిడ్ని పక్కన కూర్చోబెట్టుకొని కారు తోలుతున్నాడు ఆయన. ఎంత ఆరోగ్యం. మనము
110 సంవత్సరాలు కూడా కనబడ్డా మనకి 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి ముసలోళ్ళు అయిపోతుంది. ఎందుకు కారణం? సరిగా భోంచెయ్యం, తినకోడిని కూడా తినొద్దనంటే తినటం. మన జీవితంలో ఏది వద్దంటే అదే తింటాం. ఎంతమంది కొవ్వుని తింటున్నారు? కొవ్వు, మనకు అన్ని కొవ్వే కావాలి, అందుకే కొవ్వు పట్టేస్తుంది మనకి. కొవ్వు తింటే వాళ్ళు ఎంతమంది? కొవ్వు రెగ్యులర్గా తినాలా, తినవలసిందే తినాలా, తినకూడని తినకూడదు. కొవ్వు పదార్థాలు తినకుండా ఉండడమే మంచిది. కొంతమందికి కొవ్వు కావాలా, కొంతమంది రక్తం కావాలి. రక్తం కావాలా, కొంతమంది రక్తాన్ని తినేస్తారు. ఆ రక్తాన్ని వండుకొని ముక్కలు కోసుకొని మరీ తినేస్తారు. తినకండి. బైబిల్ చెప్తుంది కొవ్వుని కానీ రక్తాన్ని కానీ తినొద్దు. ఎక్కడున్నమాట? లేవియా కాండంలో 3వ అధ్యాయం 16వ వచనంలో 17వ వచనంలో మనం చూస్తే ఒకరు చదవండి, గట్టిగా చదవండి. నువ్వు ఆగండి, ఆమె జరుగుతుంది, గట్టిగా చదవండి. కొవ్వంతయు యెహోవాదే, అది సువాసన కలిగిన హోమమై ఆహారం. అది కొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. బాగా వినండి, కొవ్వునైనను రక్తంనైనను తినకూడదు అంటే మనకి ఏది కావాలి? కొవ్వే కావాలి. తినొద్దని బైబిల్ చెప్తుంది. ఇవాళ బైబిల్ చెప్పింది, సైన్స్ డిసైడ్ చేసింది. సైన్స్ ఏమైందంటే, రీసెంట్గా సైంటిఫిక్ స్టడీస్ చెప్పింది ఏంటంటే, ఐ హావ్ కన్ఫర్మ్ దట్ మోస్ట్ హార్ట్ అటాక్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ హై కొలెస్ట్రాల్. హార్ట్ అటాక్కి మెయిన్ కారణం కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువ ఉండడం. కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఫ్యాట్ పదార్థాలు తినడం. ఫ్యాట్ పదార్థాలు తినడం వల్ల మనకి జీవితంలో, మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. తర్వాత సైన్స్ అంటుంది, ఇప్పుడు మెడికల్ సైన్స్ చెప్తుంది, మీరు కొవ్వు పదార్థాలు రక్తాలు తినొద్దు. కానీ బైబిల్లో ముందే రాయబడి ఉంది అది తినొద్దని. మనం వద్దంటే అదే తింటాం. మంచి కొవ్వు, మంచి కొవ్వినటువంటి కొవ్విన గొర్రె కావాలా, కొవ్విన దూడ కావాలి, కొవ్విన కొంతమందికి పంది కావాలి. బైబిల్ చెప్తుంది పంది మాంసం కూడా తినొద్దన్నాడు. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం క్లియర్గా ఆ మాట చదివితే, యెషయా గ్రంథం 66:7, 66:17 నేను చదువుతాను. తోటలోనికి వెళ్ళవల్లని మధ్య నిలిచి ఉన్న ఒకరిని చూచి రమ్ము, ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్న వారై పంది మాంసమును హేయ వస్తువులను పంది కొక్కులను తినివారును ఒక్కడును తప్పకుండా నశించుదురు. ఏ మాసం? పంది మాసం. ఎందుకన్నాడు అంటే, ఇది కొవ్వు పట్టింది. ఏమండి, దేవుడు ఎంత చక్కగా, అసలు ఫస్ట్లో భోజనం దేవుడు మనకేమి ఇచ్చాడో చెప్పండి. ఫస్ట్లో దేవుడు భోజనం ఏం తినమన్నాడు? ఏం భోజనం తినమన్నాడు? చదవండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయంలో, లేక 1వ అధ్యాయం ముందు చదవండి. 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ప్రతి వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను, అవి మీకు ఆహారమగును. 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డను తెలివిలొచ్చు వృక్ష ఫలములను, వృక్ష ఫలాలు తినాలా, గింజలు తినాలా, నువ్వు ఫ్రూట్స్ తినొచ్చు, నట్స్ తినొచ్చు, వెజిటబుల్స్ తినొచ్చు. శాకాహారంగానే దేవుడు తయారు చేశాడు ఫస్ట్. తర్వాత మాంసం తినమన్నాడు. ఇలా ఫస్ట్లో మాత్రం దేవుడు ఎప్పుడు కూడా నట్స్ తినమన్నాడు, గ్రెయిన్స్ తినమన్నాడు, వెజిటబుల్స్ తినమన్నాడు. మరి కొత్త సంవత్సరంలో మీ తిండి విషయంలో మార్పు చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మరి మీ సంగతి ఏంటో? మాంసం తెగ తిన్నాం మనం గత సంవత్సరాలన్నీ, ఇక ఆపుదాం. ఈ కొత్త సంవత్సరం నుంచి ఇక ఏ మీటింగ్లో కూడా మాంసం పెట్టకూడదు అనుకుంటున్నాను.
చూసారా, కొంతమంది మొఖాలు అప్పుడే మార్చారు. మాంసం లేకపోతే ముద్ద తేగదు మనం. మీ ఇష్టం. కొవ్వు తిని 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 అనారోగ్యం పాలవుతారండి, మీ ఇష్టం. ఒక వయసు వచ్చిన తర్వాత ఇక అసలు తినకూడదు. మీ పిల్లలకు కొంచెం పెట్టండి ఇప్పుడు. కానీ మీరు మాత్రం 35 సంవత్సరాలు దాటిందని అంటే కంప్లీట్గా మీరు మాంసాహారిగా మారకుండా మీరు శాకాహారిగా మారిపోతే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అని కొత్త సంవత్సరం నుంచి ఇక మాంసాన్ని ఆపేయండి. తింటే ఇవాళ వరకే అయిపోయింది కూడా 31. ఇక కొత్త సంవత్సరంలో 1వ తారీఖు మంచి భోజనం, స్పెషల్. స్టాప్ డూయింగ్ స్పెషల్స్ బికాస్ ఇట్ విల్ రియలీ కిల్ యువర్ బాడీ. ఇది మీ శరీరాన్ని చంపేస్తుంది. తినవలసిన ఆహారాన్ని తినండి, రెగ్యులర్ ఇంటర్వల్స్లో తినండి. ఇది మొదటి సూత్రం. ఇక రెండోది, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ తినకండి. కొత్త సంవత్సరం నుంచి ఏం తినకండి? డోంట్ ఓవర్ ఈట్. ఓవర్ ఈటింగ్ మంచిది కాదు. మనం ఎలా తింటాం? ఓవర్ ఈటింగ్. ఓవర్ ఈటింగ్ అంటే ఎక్కువ. ఎంత తినాలి మరి? మితంగా తినాలి. కొంచెం, మనకు కొంచెం ఆందే. ఎంతమంది కొంచెం తింటున్నారు గత సంవత్సరాలు? అమ్మ అందుకేనే ఈ జబ్బులు. కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం తిన్నోడు ఎక్కువ కాలం బతుకుతాడు, ఎక్కువ తిన్నోడు తక్కువ కాలం బతుకుతాడు. కానీ ఈ సూత్రం తెలియక చాలామంది అనుకున్నారు ఎక్కువ తింటేనే బలము, ఎక్కువ తింటేనే బోల్డ్ సేపు బతుకుతాం, ఎక్కువ కాలం బతుకుతాం. బతకు. ఎక్కువ తింటే చచ్చిపోతావు తొందరగా, తక్కువ తింటే ఎక్కువ కాలం బతుకుతావు. డిసైడ్ చేసుకో కొత్త సంవత్సరంలోకి వెళ్ళేప్పుడు. న్యూ ఇయర్లో డిసైడ్ యువర్ సెల్ఫ్ టు ఈట్ లెస్. తిండిపోతులుగా ఉండకండి. బైబిల్ చెప్తుంది ఎవడన్నా తిండిపోతుగా ఉంటే అది గొంతుకి కత్తి పెట్టుకోవాలా. చదవండి, ఎక్కడ ఉంది? సామెతల గ్రంథం 23వ అధ్యాయము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. ఏమండి, నీవు తిండిపోతు అయిన ఎడల ఆరోగ్యం బాగుండాలంటే తిండిపోతొద్దు. ఏమండి, తినాలా, తిండి ఇంపార్టెంట్. కానీ ఎలా ఉండకూడదు చెప్పాలి మీరు. తినాలా కానీ ఎలా ఉండకూడదు? వినపట్లేదు నాకు. తిండిపోతు అంటే ఏంటి అర్థం? కొంతమంది అంటారు ఆడు పెద్ద తాగుబోతాడండి. తాగుబోతాడంటే నీకు ఎంత అసహ్యంగా ఉందో తిండిపోతాడంటే కూడా అంతే పాపం. కొంతమంది అంటే తాగుబోతు అంటే అర్థం ఏంటో తెలుసా? ఫుల్గా తాగేయడం అంటే అర్థం. ఫుల్గా తాగాడు మాట. అంటే పేక నిండా తాగేసి ఇక తూలుతూ ఉంటాడు, పడిపోతుంటాడు. అది బ్యాలెన్స్ ఉండదు, నిలబడ్డు. తాగుబోతాడు అంటారండి. అలాగే తిండి కూడా శుభ్రంగా పేకల వరకు తినేసినండి తిండిపోతాడు అంటాడు. తిండిపోతాడికి దరిద్రం వస్తుందట. కొత్త సంవత్సరం ఈట్ లెస్. మీకు ఆకలి ఉంటుండగా లేచిపోవాలి. ఎంతమంది ఆకలి ఉంటుండగా లేచిపోతారు చెప్పండి? ఆహా అంటే ఒక ఆయన నాతో చెప్పాడు. ఎలాగంటే ఇప్పుడు నువ్వు భోజనం చేసావనుకో, భోజనం చేసిన 10 నిమిషాలకి ఇంకొకరు ఎవరైనా భోజనం పెడితే తినగలవా? ఎందుకు తినలేవు? వేసావు ఫుల్. మరి అదే కొంచెం వేసావు అనుకో, ఇంకొకటి భోజనం పెట్టినా తినగలిగే స్థాయిలో నువ్వు ఉండగలిగితే అప్పుడు నువ్వు మితంగా భోజనం చేసినట్ట. దాని అర్థం అది. నువ్వు కొంచెం భోజనం చేయడం అంటే అర్థం ఏంటి? ఇంకొకటి భోజనం పెట్టినా తినగలిగే ఆ శక్తి నీకు ఉంది, తినగలిగే స్తోమత నీకు ఉంది అని అంటే నువ్వు కొంచెం తిన్నట్టు. నువ్వు ఫుల్గా తినేసి ఇంకొకటి భోజనానికి రమ్మంటే అమ్మో కడుపు నిండిపోయింది ఇక రానంటే అర్థం ఫుల్గా వేసేసావన్నాడు. ఓవర్ ఈటింగ్. అమ్మా కొత్త సంవత్సరంలో ఓవర్ ఈటింగ్ వద్దు. మరి ఈ రోజు నేను అంటున్నాను ఎందుకనంటే ఆరోగ్యం బాగుండాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంలో ప్రాస్పర్ అవ్వాలి, మీరు ఆరోగ్యంలో అభివృద్ధి అవ్వాలి, మీరు ఆరోగ్యంలో వర్ధిల్లాలి. అంటే మొదటి సూత్రం మీరు రెగ్యులర్ ఇంటర్వల్స్లో భోజనం చేయండి. బైబిల్ చెప్తుంది. 2 మీరు తినవలసినవి తినండి, తినొద్దు. ఇక రెండోది ఓవర్ ఈటింగ్ తినకండి. మీరు తింటే ప్రభు రాకడికి కూడా ఎత్తబడలేని పరిస్థితిలో ఆ దినమునంట మీరు లూకాసు వార్తలు మీరు చదివితే 21వ అధ్యాయం 34వ వచనంలో, లూకాసు వార్త 21:34లో మీ హృదయములు చూసారా, ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారణ వలనను మందంగా, మందం అంటే ఎక్కువైపోయింది, తిండి ఎక్కువైపోయింది. అలా వండకండి దయచేసి. తిండి బోతులుగా వండకండి. మన ఇండియన్ సంస్కారం ఏంటంటే వేసుకోండి అక్కడ నిలబడి మరీని. అమెరికన్ సిస్టంలో వెస్టర్న్ కంట్రీస్లోని భోజనం ఒక టేబుల్ మీద పెట్టేస్తారు. కూర కానీ కూరలు ఉండవు మ్యాక్సిమం. ఏదైనా తినే ఆహారం అంతా టేబుల్ మీద పెట్టేస్తారు. ఎవరు కావాల్సిందో వాళ్ళు వడ్డించుకొని తినాలి. మన ఇండియన్కి మర్యాద ఎక్కువ. అక్కడ నిలబడి వేసుకోండి
కొంచెం అన్నం వేసుకోండి, కొంచెం కూర వేసుకోండి వడ్డిస్తూ మళ్ళీ ఎలా తింటున్నాడా అని చూస్తారు ఆ పక్కనే. వాళ్ళు నిలబడితే ఏం తింటారు ఇల్లు పాపం. అయినా సరే మరి వేసిందల్లా వదిలేయకూడదు కదా, మళ్ళీ కొంచెం వేసుకోండి, పెరుగన్నం వేసుకోండి, స్వీట్ తినండి. ఈ కడుపు ఓవర్ ఈటింగ్, డోంట్ ఓవర్ ఈట్. ఓకే, ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి వారికి మంచి గృహాన్ని కట్టి వారి కొరకు మంచి బంక్ బెడ్స్ని మేము ఏర్పాటు చేసి బంక్ బెడ్స్లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు వారు స్నానానికి మంచి బాత్రూమ్స్, అలాగే మంచి షవర్స్, అంత మాత్రమే కాదు వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్కి పంపించి స్కూల్ బ్యాగ్స్తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలు సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరాలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని, వారు చక్కని కంఠపు వాక్యాలు నేర్చుకొని, దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, 2 పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు, నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యు. మా చిరునామా జీవజలములు, ఎస్ఈసి మినిస్ట్రీస్, లక్ష్మీనగర్ పైపుల్ రోడ్, విజయవాడ 520015. మా ఫోన్ నెంబర్లు 086624000934, 9985224222, 7799124222. Our address, జీవజలములు, ఎస్ఈసి మినిస్ట్రీస్, లక్ష్మీనగర్ పైపుల్ రోడ్, Vijayawada 520015. Our phone numbers 086624000934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.